అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. 42 పేజీల శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఆ శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతోంది. అయితే ఆ శ్వేతపత్రంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కళ్ళ కట్టినట్లుగా చూపించింది. కానీ ఇదంతా తప్పుల తాడక అని బీఆర్ఎస్ అంటుంది. సో అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏం వాదించుకుంటున్నారు అనేది ఒకసారి పక్కన పెడితే, ఆ శ్వేతపత్రం ఆధారంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంటి, దాని ప్రభావం కాంగ్రెస్ 6 గ్యారెంటీలపైన ఏ విధంగా పడే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పటికే శ్వేతపత్రంలో ఏం పేర్కొన్నారు అంటే 6,71 కోట్ల రూపాయల అప్పులున్నాయి, రాబడి చాలా తక్కువగా ఉంది, వ్యయం చాలా ఎక్కువగా ఉంది, ఇవన్నీ కూడా పేర్కొన్నారు. ఒకసారి శ్వేతపత్రంలో పేర్కొన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. రుణ చెల్లింపులు చాలా ఎక్కువైపోతున్నాయి. రుణ చెల్లింపులు ఉద్యోగుల జీతాలకే సుమారు 69%, మొత్తం టోటల్ రెవెన్యూలో 69% వీటికే ఖర్చు అయిపోతుందని చెప్తున్నారు. తీసుకున్నటువంటి రుణాలు అసలు చెల్లింపుల కోసం కానీ ఉద్యోగుల శాలరీస్ కోసం కానీ ఇంచుమించు 69% ఖర్చు అయిపోతుందని చెప్తున్నారు. మరి మిగిలిన 31%లోనే 6 గ్యారెంటీల అమలు చేయాల్సి ఉంటుందా అనేటటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో 6 గ్యారెంటీలను అమలు చేయడానికి మరిన్ని అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందా అని, ఇప్పటికే గత ప్రభుత్వం చాలా అప్పులు చేసింది, ధనిక రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చింది అని కాంగ్రెస్ అంటున్న నేపథ్యంలో శ్వేతపత్రంలో పేర్కొన్నటువంటి వివరాలు కూడా మనం చూద్దాం. మొత్తం అప్పులు శ్వేతపత్రంలో పేర్కొన్నటువంటి మొత్తం అప్పులు రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్నటువంటి అప్పులు 6,71,000 కోట్ల రూపాయలు. 6,71,757 కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి అని చెప్తున్నారు. అందులో ఎఫ్ఆర్ఎంబి లోన్స్ ఇంత, ఏ వాటి కింద అప్పులు తీసుకొచ్చారు, కార్పొరేషన్స్ కింద అప్పులు ఎంత తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. 6,71,750 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ప్రస్తుతం అని చెప్తున్నారు. సో మరి రాబడి గురించి ఏం చెప్తున్నారు కూడా మనం చూద్దాం. మొత్తం రాబడి ఏ విధంగా ఉంది అనేది కూడా ఈ 42 పేజీల శ్వేతపత్రంలో పేర్కొన్నారు. రాబడి గురించి 1,59,350 కోట్ల రూపాయలు రాబడి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. సో రాబడి మాత్రం 1,59,350 కోట్ల రూపాయలు 2022-2023 నాటికి. సో 2023-24 నాటికి ఇది కొంత పెరిగే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మాత్రం 1,59,350 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్తున్నారు. సో ఇందులో 69% కేవలం ఉద్యోగస్తులకు జీతాలు కానీ, తెచ్చినటువంటి అప్పులు అసలు చెల్లింపులకు కానీ 69% వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. ఇది వెళ్ళిపోగా అంటే 1,09,000 కోట్ల రూపాయలు దీనికి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దానికి సంబంధించిన టేబుల్ని కూడా మనం చూద్దాం. ఇది ఒక్కసారి మనకి రాబడికి సంబంధించినటువంటి టేబుల్. మనం ఫైనాన్షియల్ ఇయర్ 2023లో ఏం పేర్కొన్నారు, వడ్డీ చెల్లింపులకు గాను అలాగే అసలు చెల్లింపులకు ఎంత వెళ్ళిపోతుంది అన్న వివరాలను కూడా ఇక్కడ పేర్కొన్నారు. మనం దాన్ని చాలా స్పష్టంగా చూడొచ్చు. 34% అంటే మొత్తం రాబడిలో 34% కేవలం వడ్డీల చెల్లింపులకు అసలు చెల్లింపులకే ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది అని ఈ టేబుల్లో శ్వేతపత్రంలో 42 పేజీల శ్వేతపత్రంలో పేర్కొన్నారు. అలాగే ఉద్యోగస్తుల జీతాల గురించి ఏం చెప్తున్నారో కూడా మనం చూద్దాం. వడ్డీల చెల్లింపులు అసలు చెల్లింపులకి అంత ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఇక పెన్షన్లు కావచ్చు, ఉద్యోగస్తుల జీతాలు కావచ్చు, ఇతర ఖర్చులు ఇవన్నీ కూడా 38% ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 2023 నాటికి ఇది 35%గా ఉందని చెప్తున్నారు. సో ఇవన్నీ కలిపి 69% ఖర్చు అయిపోతుంది. ఉద్యోగస్తుల జీతాలకు, పెన్షన్స్కు తో పాటు అసలు వడ్డీ తెచ్చినటువంటి అప్పులు తీర్చడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుందని చెప్తున్నారు. సో 35% అంటే 69% ఖర్చు అయిపోతుంది. 55,925 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతుందని చెప్తున్నారు. సో మరో టేబుల్లో మనం మరికొన్ని వివరాలు మనం చూద్దాం. సో ఇది మొత్తం ఖర్చుకు సంబంధించి. సో వచ్చినటువంటి ఆదాయం ఎంత అన్నారంటే 1,59,000 కోట్ల రూపాయలు చెప్తున్నారు. 1,09,000 కోట్ల రూపాయలు వాటికి ఖర్చు అయిపోతుంది. ఇక 50,000 కోట్ల రూపాయలు మాత్రమే మిగులుతున్నాయి. ఈ 50,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అలాగే కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలును కూడా చేయాలి. ఇప్పటికే 6 గ్యారెంటీల అమల్లో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. అన్నీ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు. సో 6 గ్యారెంటీల్లో ఏమిచ్చారు, ఒక్కొక్క గ్యారెంటీకి ఎంతెంత ఖర్చు అవుతుందో కూడా మనం చూద్దాం. మహాలక్ష్మి పథకం
మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడానికి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మహాలక్ష్మి పథకంలో ఇప్పటికే బస్ పాసులు అంటే ఫ్రీ టికెట్, మహిళలకు ఫ్రీ టికెట్ అది అమలు చేస్తున్నారు. అలాగే 2,500 రూపాయలు పేద మహిళలకు ఇవ్వడం, గ్యాస్ను 500 రూపాయలకి ఇవ్వడం, ఇవన్నీ కూడా మహాలక్ష్మి పథకంలో ఉన్నాయి. సో వీటిని అమలు చేయడానికి 18,000 కోట్ల రూపాయలు అమలవుతుంది. ఇక రైతు భరోసా కింద కౌలు రైతులకు, రైతులతో పాటు రైతు కూలీలకు కూడా చేయూతనిస్తామని చెప్తున్నారు. వారికి కూడా ఆదుకుంటామని చెప్తున్నారు. దానికి రైతు భరోసా కింద ప్రకటించిన దానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఈ రెండింటికి 38,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇక ఇందిరమ్మ ఇల్లు లేని వారికి స్థలం ఇవ్వడము, అందులో ఉద్యమంలో పాల్గొన్న వారికి, తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్న వారికి కొంచెం ఎక్కువ స్థలం ఇవ్వటము, వారికి ఇల్లు కట్టుకోవటానికి కూడా నగదు సహాయం చేయటం, ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇళ్లలో వస్తున్నాయి. వీటికి ఇందిరమ్మ ఇంటి పథకాన్ని అమలు చేయడానికి 15,000 కోట్ల రూపాయలు అమలవుతుంది. అలాగే చేయూత పథకాన్ని అమలు చేయడానికి 20,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. యువ వికాసాన్ని అమలు చేయడానికి 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. గృహజ్యోతిని అమలు చేయడానికి 3,500 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. ఇవన్నీ కలిపితే మనకి 86,350 కోట్ల రూపాయలు, 86,500 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్రానికి రాబడి మనం ఇంతకుముందు పేర్కొన్న శాలరీస్ కానివ్వండి, వడ్డీలు, రుణాలు తీర్చడానికి కానివ్వండి, పెన్షన్స్, ఇవన్నీ కూడా మనం తీసివేస్తే ఇక మిగిలింది 50,000 కోట్ల రూపాయలు మిగులుతుంది. కానీ ఈ 6 గ్యారంటీలకే కావాల్సినటువంటి డబ్బులు ఎంత అంటే 86,500 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. అంటే ఇంకా 30,000 కోట్ల రూపాయలు, 36,500 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసమే వెళ్ళాలి. ఇది 6 గ్యారెంటీల అమలు కోసం. మరి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి, వీటన్నిటికీ కూడా మళ్ళీ సంక్షేమ పథకాలకి కొన్ని సంక్షేమ పథకాలు అడాప్ట్ చేస్తుంటుంటారు. వీటన్నిటికీ కూడా ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మరిన్ని అప్పులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. ఒకసారి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక ఫోటోగ్రాఫ్లో చూద్దాం. 6 గ్యారెంటీల్లో ఏమేమి ఉన్నాయనే వివరాలు కూడా చూద్దాం. మహాలక్ష్మి పథకాన్ని మనం మొదటగా చూసినట్లయితే, మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల మహిళకు 2,500 రూపాయలు ఇవ్వడం, పేద మహిళకు వంట గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకి ఇవ్వడం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఇది ఆల్రెడీ ఇప్పటికే అమలవుతూ ఉంది. సో ఈ 2 అమలుకు కూడా కసరత్తులు చేస్తున్నారు. ఇక గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు వాటిని ఇంటిని కట్టుకోవటానికి, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలాన్ని ఇస్తామని ప్రామిస్ చేశారు. ఇక యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు విద్యా భరోసా కార్డు ఇస్తారు. ప్రతి మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తారు. ఈ హామీ. ఇక చేయూత కోసం నెలవారీ పింఛను 4,000 రూపాయలు ఇస్తారు. 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద 10 లక్షల రూపాయలు అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. సో వీటన్నిటి అమలుకి కూడా ఎంత కావాలి అంటే 86,500 కోట్ల రూపాయలు అవసరం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాబడి మాత్రం చూసినట్లయితే కేవలం 1,59,000 కోట్ల రూపాయలు ఉంది. అందులో 1,09,000 కోట్ల రూపాయలు ఖర్చుల కింద వెళ్ళిపోతుంటే ఇక 50,000 కోట్ల రూపాయలు మాత్రమే మిగులుతున్నాయి. అంటే 36,500 కోట్ల రూపాయలు డెఫిసిట్లో ఉంది ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి. సో వీటి కోసం మరిన్ని అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కేవలం ఇది 6 గ్యారెంటీలు అమలు అంటే రాబడిలోంచి ఖర్చులు తీసేయగా, అవి జీతాలకు అప్పుల చెల్లింపులకు తీసేయగా, ఇక 6 గ్యారెంటీల అమలుకే మళ్ళీ అప్పుల కోసం వెళ్లాల్సి వస్తుంది. ఇంకా డెవలప్మెంట్కి మరిన్ని అప్పుల కోసం వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందనే చర్చ జరుగుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా చిత్తశుద్ధితో ఉన్నాము అని చెప్తుంది. ఖచ్చితంగా 6 గ్యారెంటీల అమలు దిశగా మేము ముందుకు వెళ్తాము, తెలంగాణ రాబడిని పెంచే విధంగా ముందుకు వెళ్తాము, తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా ముందుకు వెళ్తామని. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో రిలీజ్ చేసిన శ్వేతపత్రంలో మాత్రం అప్పులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. రోజువారీ ఖర్చుల కోసమే ఆర్బీఐ మీద ఆధారపడాల్సి వస్తుంది. తెలంగాణ ఏర్పడే నాటికి 100 రోజులకు సరిపడా నగదు నిల్వలు ఖజానాలో ఉంటాయి. ఇప్పుడు మాత్రం కేవలం 10 రోజులకు సరిపడినటువంటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. రోజువారీ ఖర్చులకే ఆర్బీఐ మీద ఆధారపడాల్సి వస్తుంది.
ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అని తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ 6 గ్యారెంటీల అమలుకు మరిన్ని అప్పులు చేయాలా అనే చర్చ కూడా జరుగుతుంది. మరి చూద్దాం 6 గ్యారెంటీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, రాబడిని పెంచే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.